ప్రార్థన చేసుకుందాము. మహాగణుడువైన మా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాము. నేటి దినాన్ని మరొకసారి నీ పాదముల దగ్గరికి వచ్చావు నాయన. ఎన్ని మార్లు నీ పాదముల దగ్గరికి వచ్చిన త్రోసివైన దేవుడవు. గతించిన 2025 సంవత్సరపు సభల నుండి ఈ 26వ సంవత్సరము సభల వరకు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మరొకసారి సభలో నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చిన తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. మొదటి దినం ఎంతో ఘనంగా మీరు జరిగించారు. నిన్ను స్తుతించుచూ ఉన్నాము. బలమైన ఘనమైన వాక్య సందేశములు మీరు అందించిన వారై ఉన్నారు తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అనేక మంది దైవ సేవకులను నిలవబెట్టుకుని విలువైన సందేశములు మీరు అందించిన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ 2వ దినాన్న 2వ కార్యక్రమం, అలాగే మొదట కార్యక్రమం 2వ దినాన్ని మొదటి కార్యక్రమంలో బలమైన వాక్య సందేశములు అధికారులైన వారిని నిలువబెట్టుకుని తండ్రి మీరు అందించారు నాయన. మర్మమైన బోధలను బోధించారు తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, అధికారులలో మీ ఆత్మ నుంచి, నీ శక్తి నుంచి, బలము నుంచి నూతనమైన మర్మమైన బోధలు మాకు బోధించారు. మేము విని బలపడ్డాము తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క నాయన 2వ దినాన్ని 2వ కార్యక్రమంలో ఇంతవరకు కార్యక్రమాన్ని జరిగించును తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడ్డవారు కొందరు అని సెలవిచ్చిన దేవా, ఈ దినానికి ఎవరినైతే మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారో, ఎలాంటి వాక్య సందేశములు అందించున్నారో, అయా నిలబడుచుండగా మీ ఏడంతల ఆత్మశక్తితో నింపి బలపరిచి బలమైన వాక్య సందేశములు అందించమని ప్రార్థించుచున్నాము తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు. అధికారులైన వారిని మీరు నిలవబెట్టుకుని ఇట్టి బలమైన ఘనమైన ఈ సభలను జరిగించడానికి శక్తినిచ్చావు, బలమునిచ్చావు, జ్ఞానమిచ్చావు తండ్రి. నీ కొందనాలు, స్తోత్రములు తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇది రాకడ వరకు కొనసాగించుచున్న తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇదిగో నాయన, ఈ యొక్క సభలకు కావలసినటువంటి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థించుచు ఉన్నాను. సమస్త అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు యేసు నామములో బంధిస్తున్నాము నాయన. ఈ ప్రాంగణం చుట్టూ వచ్చిన జనాంగం చుట్టూ, రాబోతున్న జనాంగం చుట్టూ నీ ఆత్మ కంచిని ఉంచి ఈ స్థలములోనికి మీరు తోడుకుని రమ్మని ప్రార్థించుచున్నాం. వచ్చిన వారిని మేము మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. అన్ని కమిటీల వారిని మీరు దీవించమని ప్రార్థించుచున్నాం తండ్రి. త్రాగే నీరు వల్ల, భుజించే భోజనం వల్ల, మరి దేని వలన ప్రభువా, ఈ వాతావరణం వలన, దేని వలన ఏ అపాయము, కీడు, ప్రమాదం ఇక్కడికి వచ్చిన వారికి జరగకుండా మీ కాపుదలంచమని ప్రార్థించుచున్నాము తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంకా ఈ సభలకు ఎంత ధనం అవసరమో నాయన, అంత ధనం మీరు పంపించి ఘనముగా ఈ సభలను జరిగించమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. 4 అధికారులైన వారిని నీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఇది జరిగించడానికి ఇచ్చిన గొప్ప శక్తిని బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు. గవర్నింగ్ బాడీ మెంబర్ అయిన వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. రెవరెండ్స్ని అయా, వారిని మీరు దీవించండి. పాస్టర్ గారిని దీవించండి, పాస్టర్ గారిని దీవించండి, అన్ని కమిటీ వారిని దీవించండి. ఇక్కడ జరుగుతున్న ప్రతి పని కూడా నీ చేతులకు సమర్పిస్తూ, ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఇక జరగవలసిన కార్యక్రమం అంతయు మీకు మహిమార్థంగా, మాకు దీవెనకరంగా మీరే జరిగించి మహిమను పొందమని, కీడును తొలగించి మేలుకరంగా, శుభకరంగా, మంగళకరంగా జరిగించమని, ఈ దినుడు ప్రార్థన ఆలకించమని, తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.